వెల్కమ్ బ్యాక్. ఇక ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్కారం తులసిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. తులసిరెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించాయా? అలాగే భారత్ ఎందుకు మౌనంగా ఉంటుంది? సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. దానికి ఇంకా అది కొత్తగా ఏం కాదు, అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం. ఇది ఏం ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా యుద్ధం జరిగింది. వాళ్ళకి ఇజ్రాయెల్కు ఇరాన్కు ఎప్పుడూ సరిపోతుంది వచ్చేసి. కాబట్టి అదేం కొత్త విషయం ఏం కాదు, పాత విషయమే. కానీ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఇంకా భారతదేశపు మౌనం అనే దాని మీద మనం వచ్చేసి ఇంకా పరోక్షంగా మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేము. ఇది పరోక్షంగా వచ్చేసి ప్రయత్నం చేయాల్సిందే. కాబట్టి దాన్ని డైరెక్ట్ గా మనము చెప్పి చేసేది కూడా ఏం లేదు ఇక్కడ. ఆ పరిస్థితి వచ్చేసి అమెరికా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయింది, ప్రత్యక్షంగా జరుగుతుంది. మనము మొదటిలో ఉంటే కూడా ఆ పక్క ఈ పక్క లేకుండా అలీన విధానం అనేది న్యూట్రల్ గా ఉంటూ మధ్యవర్తిత్వం, శాంతి కోసం ప్రయత్నం చేసే పరిస్థితి. కాబట్టి మనం ఇప్పుడు ఇంకా విధానం అవలంబించాల్సిందే. మనం వచ్చేసి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి చేసేది ఏం లేదు. కాబట్టి వీళ్ళంత వరకు వచ్చేసి మనము గాంధీ సిద్ధాంతం, అహింసా సిద్ధాంతాన్ని మనము వచ్చేసి దాన్ని పదే పదే చెప్పడము, దాన్ని పాటించడం. అంతకంటే మనము ఎక్కువ జోక్యం చేసుకున్నంత మాత్రాన దానివల్ల పెద్ద అనుకూల ఫలితాలు వస్తాయని అనుకోవడం. ఓకే, వెంకటరెడ్డి గారు, మోదీ శాంతి అప్పీల్ చేశారు, కానీ ఇజ్రాయెల్తో డిఫెన్స్ కొనసాగుతుందా? డిఫెన్స్ బంధాలు కొనసాగుతాయా? ఇప్పుడు ఒక్కటే వినోద్ గారు, చాలా సంతోషం సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు తన అభిప్రాయాన్ని రాజకీయాలకు అతీతంగా చెప్పడం అనేటువంటిది. ఎందుకంటే చాలామంది మా రాజకీయ నాయకులు, కాంగ్రెస్ రాజకీయ నాయకులు మాట్లాడుతుంది ఏంటంటే, ఖొమైనీ హత్య జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించడం లేదు, మోదీ గారు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి కొన్ని ఆలోచన లేనటువంటి విషయాల గురించి మాట్లాడడం జరుగుతున్నట్టు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఏంటంటే, గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కానీ, నెహ్రూ గారు ఉన్నప్పుడు కానీ నాన్ అలైడ్ మూమెంట్ అనేటువంటిది వాస్తవానికి ఇందిరాగాంధీ గారు చాలా కాలం దానికి నాయకత్వం వహించినటువంటి అసర్ అరాఫత్ అట్లా ఆ పరిస్థితిలో మనం చూసిన జరిగినటువంటిది. అంటే ప్రపంచంలో రష్యా, అమెరికా రెండు కూటముల మధ్యన ఉండేటువంటి ఈ ఘర్షణ వాతావరణము, పెత్తందారి పోకడలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ దూరంగా మనము కొంత నాన్ అలైడ్ రాజకీయాల ఈ రెండు గ్రూపులకు అతీతంగా ఉండేటువంటి పరిస్థితిని మనం భారతదేశం అనేటువంటిది అనుసరించింది. ఇప్పుడు కూడా మోదీ గారు సుమారుగా అదే పద్ధతి. 3 దేశాలతో కూడా, అమెరికాతోనూ, ఇజ్రాయిల్తోనూ, ఇరాన్తోనూ మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి లోపల మనం సమస్యను పరిష్కరించేటువంటి పద్ధతి లోపల మోదీ గారు ఏ రకంగా శాంతియుత పద్ధతిలో అవలంబిస్తున్నారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి అంశమే. కాబట్టి దాన్ని మనం మాట్లాడుతూ, ఈవెన్ మీరు ఇంకా దృష్టిలో పెట్టుకోండి వినోద్ గారు, రష్యా కానీ చైనా కానీ అంత పెద్ద ఎత్తున మాట్లాడడం లేదు. ఎందుకంటే ఈ అంతర్జాతీయ యుద్ధ వాతావరణంలో ఏది మాట్లాడితే ఏమవుతుంది అనేటువంటి దాని కింద ఒక్కొక్కసారి అవి ఎస్కెలేట్ అయిపోయి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉంటుంది. రెండవది, మోదీ గారు అనుసరిస్తున్నటువంటి విదేశీ విధానం ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటిది, చాలామంది అనుకుంటున్నారు ఎందుకు మాట్లాడలేదు. మనం మాట్లాడినాం అనుకోండి, 4 మాటలు మాట్లాడితే దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంది, లాభాలు ఏంది, వీటిని ఆలోచించాలి. ఎందుకంటే గల్ఫ్లో సుమారుగా 1 కోటి జనాభా భారతీయులు ఉన్నటువంటి మాట వాస్తవం, ఎక్కువ భాగం ముస్లింలు ఉన్నటువంటి మాట వాస్తవం, అమెరికాలో 70-80 లక్షల మంది భారతీయులు ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని దేశ రక్షణ, దేశ భద్రత, మన దేశ అభివృద్ధి, మనకు ఉండేటువంటి సంబంధాలు, విదేశీకి సంబంధించినటువంటి దౌత్య సంబంధాలు, వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి 2 అడుగులు ముందుకేయడం కాదు, 4 అడుగులు వెనక్కి రావడం కూడా అంతర్జాతీయ రాజకీయాల లోపల, ఈ జియో పాలిటిక్స్ లోపల మనం నేర్చుకునేటువంటి ఒక గుణపాఠము. కాబట్టి వాటి అన్నిటి జాగ్రత్తగా ఆలోచించి మోదీ గారు 2 దేశాలు కూడా చర్చల ద్వారానే వీటి సమస్య పరిష్కరించబడుతుందనేటువంటి కోణం లోపల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా నిన్న మొన్న కూడా ఆయన గల్ఫ్ దేశాలతో మాట్లాడడం జరుగుతుంది. స్లోగా 1-2 రోజుల లోపల నేను అనుకుంటున్నటువంటిది ఏంటంటే, దీనికి ఒక పరిష్కార మార్గ దిశగా మోదీ గారు ప్రయత్నం చేస్తారు అనేటువంటిది, భారతదేశం యొక్క పాత్ర తప్పకుండా ఉంటుంది అని చెప్పి ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి గాంధీ సూత్రానికి అనుకూలంగా మనం గతంలో ప్రపంచంలో ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి భారతదేశ విధానం ఏదైతే ఉందో అది కొనసాగింపుగానే మోదీ గారు వెళ్తారు అనేటువంటిది మనకు ఉండేటువంటి ఒక సమాచారం. రైట్. తులసిరెడ్డి గారు,
ఈ ఖమేనీ చెప్పండి. మరణం పైన మోదీ శ్రద్ధాంజలి చెప్పడం సరైందేనా? అయితే ఇది ఇజ్రాయెల్ మీద బంధాలతో కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం లేదా? మొదట ఏం చెప్పారు ఫస్ట్ లో? ఖమేనీ మరణం పైన మోదీ శ్రద్ధాంజలి చెప్పడం సరైందేనా? సరే, నాయకుడు వచ్చేసి చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి చెప్పడం అనేది అది ఏ నాయకుడైనా సరే, ఒక ప్రపంచ నాయకుడు కాబట్టి అది మన అనేక మంది చెప్తా ఉంటాము శ్రద్ధాంజలి. కాబట్టి ఆ నేపథ్యంలో శ్రద్ధాంజలి ఘటించడం వేరు, డైరెక్ట్ గా జోక్యం చేసుకోవడం వేరు. శ్రద్ధాంజలి ఘటించడం అది కరెక్ట్ అని నా అభిప్రాయం. అంటే ఇజ్రాయెల్ తో బంధాలు ఏమన్నా వాళ్ళు లేదా వచ్చేసి ఇవన్నీ వచ్చి మనము ఇజ్రాయెల్ తో బంధాలు ఉన్నాయి, ఇరాక్ తో బంధాలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక దేశాలతో బంధాలు ఉన్నాయి, అమెరికాతో బంధాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఓవరాల్ గా మన దేశ ప్రయోజనాలు చూసుకోవడం అనేది ఒక ఎత్తు. రెండవది ఓవరాల్ గా వచ్చేసి ఒక ఇష్యూను ఎస్కలేట్ చేయకుండా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం అనేది రెండవది. ఒకవైపు మన సమస్యలు చూసుకుంటూ ఇష్యూను వచ్చేసి దాన్ని శాంతియుతంగా ఏ విధంగా పరిష్కరించాలి అని ఆ రెండు కోణాల్లో చూడాలా. ఆ నేపథ్యంలో ఒకసారి ఇది శ్రద్ధాంజలి అనేది అది చాలా అది సాంప్రదాయము. అది వచ్చేసి శత్రువు చనిపోయినా మనము పెళ్లికి శత్రువు పిలిచినా పోతాము, అట్నే శత్రువు చనిపోయినా ఎక్కడో కాదు మన దేశంలో శత్రువులు పొలిటికల్ గా కానీ మిగతా శత్రువులు పల్లెల్లో ఉండే ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా శత్రువుల ఇళ్ళలో వచ్చేసి పెళ్లిళ్ళు దొరికితే ఆహ్వానిస్తే పోతారు. కాబట్టి అదేమీ ఇష్యూ ఏం కాదు, వచ్చేసి అది మంచి సాంప్రదాయమే. వచ్చేసి మనకు సంబంధాలు వచ్చేసి మనమేమి డైరెక్ట్ గా ఇరాన్ పక్కేం మనం మొగ్గు చూపలేదు కదా. కాబట్టి ఇజ్రాయెల్తో సంబంధాలు తెగిపోయేదానికి మనము శాంతియుతంగా పరిష్కరించుకోండి ఒక పెద్ద మనిషిగా చెప్తున్నాం. కాబట్టి అట్టే ఉండదు వచ్చేసేసి దానివల్ల మనకు ఇజ్రాయెల్కు సంబంధాలు దెబ్బతినడం కానీ మనకు అదేముండదని నా అభిప్రాయం. అయితే భారత్, ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితో సంబంధాలు ఉంచుతూ దేశీయ రాజకీయాలు చేయడం దౌత్యానికి హాని కలిగించుదా? ఎందుకు హాని కలిగిస్తుంది? ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితో కూడా సంబంధాలు కొనసాగిస్తూ తప్పదు కదా. అవేమి పక్కన అనేక సంవత్సరాలుగా పక్కనే ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో అనేక దేశాలతో ఇజ్రాయెల్ సరిపోదు, కానీ అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంది కదా. అటువంటిప్పుడు వచ్చేసి మనము రెండు దేశాలతో మన సంబంధాలు కొనసాగించడం పెద్ద సమస్య ఉంటుంది. వాళ్ళే కొన్నిసార్లు యుద్ధం చేసుకుంటారు, కొన్నిసార్లు కలిసి ఉంటారు. ఇప్పుడు గల్ఫ్ దేశాలు వచ్చేసి ఇరాన్కు అనుకూలమైన దేశాలు ఉన్నాయి, వ్యతిరేకమైన దేశాలు ఉన్నాయి. అక్కడనే మరి సౌదీ అరేబియా ఇప్పుడు ఆ దేశాల మీద అమెరికా దౌత్య కార్యాలయం, అమెరికా కార్యాలయం దాడి చేస్తున్నారు. కాబట్టి కొన్ని ముస్లిం దేశాలే కొన్ని ఇరాన్కు అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పోయి పొద్దసము యోజన పరిస్థితి ఎప్పుడు ఉండదు, కంటిన్యూషన్ ఉండదు. కాబట్టి కొన్నిసార్లు అడ్జస్టబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళే అడ్జస్ట్ అయినప్పుడు మనం ఎక్కడో ఉండే వాళ్ళం వచ్చేసి మనము ఒకరి పక్క మొగ్గు చూపాల్సిన అవసరం లేదు. దానివల్ల వచ్చేసి మిగతా వాళ్ళు దూరం అవుతారని అనుకోవడం లేదు. మన స్ట్రాటజీ మంది ఓవరాల్ గా వచ్చేసి సర్వేజన సుఖినోభవంతు అనేది మనది మొదటిలో ఉంటే మన పాలసీ వసుదైక కుటుంబం, సర్వేజన సుఖినోభవంతు. అది తర్వాత ఇంకా మహాత్మా గాంధీ అహింసా మార్గము. ఆ రెండు మనం బేస్ గా ఉంటాయి. కాబట్టి మనము దాన్ని బేస్ చేసి ఆ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని మనం పోవాలా. అలీన విధానం, ఈ మూడు మనకు వచ్చేసి వసుదైక కుటుంబం అనే భావన, అహింసా సిద్ధాంతము, అలీన విధానము, ఈ మూడు బేస్ చేసుకొని మన యొక్క విదేశాంగ పాలసీ ఉంటుంది. అది మంచి పాలసీ అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ చేసింది. వెంకటరెడ్డి గారు, ట్రంప్ యుద్ధాన్ని బెస్ట్ ఛాన్స్ అని అన్నారు. అయితే ఇది అమెరికాకు భారత్ మద్దతు ఇస్తున్నట్లుగా ఉంటుందా? ఇప్పుడు ఒక్కటండి, చాలా కాలంగా చర్చ వినోద్ గారు జరుగుతున్నటువంటిది ఏంటంటే భారతదేశము, మోదీ గారు ట్రంప్కు లొంగిపోయినారు. పహల్గాము పాకిస్తాన్తో మనకు వచ్చినటువంటి ఘర్షణ, ఆ యుద్ధ వాతావరణం దగ్గర నుంచి కూడా కొన్ని పార్టీలు మాట్లాడడం అనేది సహజ ధోరణిలో కనపడుతున్నటువంటిది. అట్లా కాదు. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సావరిన్ వాళ్ళకు ఉంటుంది. భారతదేశం అనేటువంటిది వాళ్ళ ప్రపంచంలో అన్ని రకాలుగా డెమోక్రటిక్ విలువల్లో కానీ, లేకుంటే ఇతర పరిపాలనలో కానీ, అభివృద్ధి కోణంలో కానీ ముందుకు దూసుకుపోతున్నటువంటి ఒక స్థానం అనేటువంటిది వాళ్ళ అవునన్నా కాదన్నా ఉంది.
మనం 4వ స్థానంలో ఉన్నాం, 3వ స్థానాలకు ఎగబాగుతున్నాం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టం ఇది. మనం అంటే ఈ సులభంగా భారతదేశం 148 కోట్ల జనాభా కలిగిన అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం వల్ల చైనా కంటే ముందు ఉన్నటువంటి దేశం ఏదైతుందో భారతదేశం, దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి దాని కింద ఆలోచన అనేటువంటిది మోదీ గారికి ఉండేటువంటిది అంశము. అయితే మీరు అన్నట్టుగా ఏంటంటే సంబంధాలు ఇప్పుడు రకరకాల సంబంధాలు ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది. ఇప్పుడు గతంలో తులసిరెడ్డి గారు అన్నట్టుగా ఇరాక్ వారు 10 సంవత్సరాలు కొనసాగింది. ఇద్దరికి ఒక అర్థం లేదు. ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్లో వచ్చినటువంటిది ముఖ్యంగా లెబనాన్ కానీ ఇతరత్ర కానీ యుద్ధాలు అనేటువంటిది భయంకరంగా వ్యక్తిగత ఈగో ప్రాబ్లమ్స్ సంతృప్తి పరచడానికి చాలా సందర్భాల్లో మనకు కనపడుతున్నటువంటివి. కాబట్టి వీటిల్లో మనం ఏ మేరకు జోక్యం చేసుకోగలుగుతాము, ఏ మేరకు వీటిని జోక్యం అంటే పరిష్కరించేటువంటి శాంతియుత మార్గాలను ఇప్పుడు మీరు చూసినారు మోదీ గారి పాత్ర. ఇది రష్యా యుక్రెయిన్కి సంబంధించినటువంటి విషయంలో 2 దేశాలకు వెళ్ళగలిగినటువంటి ఏకైక వ్యక్తి మోదీ గారు. అటు ఇటు 2 భయంకర యుద్ధాలు జరుగుతున్నప్పుడు, బాంబింగ్ జరుగుతున్నప్పుడు, క్షిపణులతో పోరాటాలు జరుగుతున్నప్పుడు పీరియడ్లో కూడా ఆ కాలంలో కూడా మోదీ గారు వెళ్ళడం జరిగింది. వారికి ఒక పరిష్కార మార్గం వచ్చిందని మనం భావిస్తున్నట్టు ఎవరేమనుకున్నా కూడా. ఇప్పుడు కూడా మోదీ గారు గత 2 రోజులుగా ఇప్పుడు వాతావరణం అనేది వేడెక్కింది, బాంబుల వర్షం కురుస్తున్నటువంటిది, మరి అనేక రకాలుగా అటు 2 వైపులా జనం చచ్చిపోతున్నటువంటిది. అక్కడ 153 మంది 154 మంది బాలికలు స్కూల్లో చనిపోవడం అనేటువంటి బాధాకరమైన విషయం. మానవతా కోణం లోపల ఇవాళ శత్రువులు మరణించినా కూడా చనిపోయినటువంటి పరిస్థితిని బట్టి మనం తప్పకుండా మన సానుభూతి ప్రకటించడం అనేటువంటిది హిందూ ధర్మంలో ఉండేటువంటి ఒక గొప్ప సుగుణం అని చెప్పి నేను భావిస్తాను. కాబట్టి చాలా సందర్భాల్లో భారతదేశంలో చూస్తున్నాం అపోజిషన్ లీడర్స్ రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటిది భయంకరంగా కొట్లాడుకున్నప్పుడు కూడా, విమర్శలు చేసినప్పుడు కూడా వాళ్ళు చనిపోయినప్పుడు తప్పకుండా అంత్యక్రియలకు హాజరు కావడం అనేటువంటిది ఒక సాంప్రదాయం, భారత సాంప్రదాయం. అది ఏ దేశంలో ఉండదు. అది అంతే. ఇప్పుడు ట్రంప్ గారు మాట్లాడినట్టుగా నేను ఖతం చేస్తా, ఇప్పుడు అట్లా చెప్పినాడు కదా, నేను లొంగిపోలేకపోతే నేను కాల్ చేస్తా అనేటువంటి పద్ధతి అప్పుడు జరిగినాయి. కానీ భారత హైందవ సాంప్రదాయం అట్లా కాదు. కాబట్టి దీనికి ఉండేటువంటి గొప్ప గుణం ఇది. అంచేత ఏం జరిగింది, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇజ్రాయెల్ బాధపడుతుందా, ఇరాన్ బాధపడుతుందా, అమెరికా బాధపడుతుందా అంటే కనీస మానవ ధర్మం అనేటువంటిది భారతదేశ సంప్రదాయాల్లో అట్టడుగు నుంచి మనకు వస్తున్నటువంటి గొప్ప సంపద. దాని కేంద్రంగానే మన యొక్క రాజకీయాలు ఉంటుంది. మహాభారతం రామాయణంలో వచ్చినటువంటి అనేక అంశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం హిరణ్యకశిపుడు ఎన్ని తప్పులు చేస్తే శ్రీకృష్ణుడు చంపాడు అనేటువంటిది రకాలుగా 100 తప్పుల శిశుపాలుడు సంబంధించినటువంటి విషయాలు మనం చూసినప్పుడు ఎంత అంటే ఒకేసారి చంపేస్తే అయిపోతుంది కదా, ఇదంతా ఎందుకు అనేది కాదు. ప్రతిదానికి ఒక పరిస్థితి ఉంటుంది, పరిమితి ఉంటుంది. దానికి ఆ పరిస్థితుల లోపలనే వాటికి సంబంధించినటువంటి విషయాలు జరుగుతాయి కాబట్టి నిర్ణయాలు చేస్తారు. కాబట్టి వాళ్ళ బాధాకరమైన అంశము ప్రపంచ శాంతి పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం ఏదైతుందో దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగాను ముఖ్యంగా భారతదేశానికి చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలకు, ఎందుకంటే మనకి దగ్గరి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 1 కోటి జనాభా మనం అక్కడ ఉన్నాం స్థిరంగా. కాబట్టి వాళ్ళందరి యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని మోదీ గారు గత 2 రోజులుగా ఆ దేశాధినేతలతో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. సరే ఏదేమైనా కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే మనం మాట్లాడతాం ఇరాన్కో దేనికో దానికో సపోర్ట్ చేస్తాం. ఏం జరగబోతుంది ఆచితూచి మనం నిర్ణయాలు చేయాల్సి వస్తుంది. ఊరికే మనం ఏదో మనకు ఉంది కదా మాట్లాడితే కాదు కదా. ఒక్కొక్కసారి మనం చూస్తుంటాము మన స్ట్రీట్లో ఉండేటువంటి గుండాలు ఉంటారు, వాళ్ళ రాజ్యం నడుస్తుంటది. ఆ కాలం వచ్చే వరకు మనం చూడనట్టు ఉంటాం, అది జరుగుతుంటది. మరి దాన్ని ఏం చేయలేవు. కొన్ని పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి దేశాల మధ్య పోరాటం ఏదైతే ఉందో ఈ అభిప్రాయ భేదాలు యుద్ధాలు అనేటువంటిది భారతదేశం కోరుకోదు. దాన్ని పరిష్కరించే పద్ధతిలో ఏం చేయగలుగుతాం అనేటువంటిదే జరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక మన డిబేట్లోకి వస్తున్నారు మరో ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఇప్పటికీ యుద్ధం మొదలైంది, 4 రోజులైంది. అయితే భవిష్యత్ టైం లైన్ ఎలా ఉంటుంది? భవిష్యత్ టైం లైన్ ఎప్పటికైనా ఆగిపోతుంది. ఎందుకంటే మనం చూసేది యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్తో ఎవరు ఆగలేరు ప్రస్తుతం. ఆ పక్కన అణు బాంబులు గిమ్ములు ఉన్నాయంటే ఆగిపోతుంది. వాళ్ళు వేస్తారు వీళ్ళు వేస్తారని భయపడతారు. ప్రస్తుతం ఇది మెల్లిమెల్లిగా నలిపేస్తారు. ఎందుకంటే ముందు అలా కనపడింది, తిరిగి బాగా కొట్టేయడం, ఇంకో మళ్ళీ కొట్టేయడే వీడియో పెట్టేయడే ఎంత ఆగవు, మెల్లిమెల్లిగా నలిపేస్తారు. డైలీ వాళ్ళ ఎబిలిటీ పోతారు. ఇప్పుడు ఇరాన్ 10,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. భారత్కి ఎన్ని ఉంటాయి, 500, 1000, 2,000 తెలియదు. అంత తయారు చేశారు, అంత ఇన్వెస్ట్ చేశారు. ఆ డబ్బు వాళ్ళు కొనుక్కున్నారు, పెట్టుకున్నారు. డ్రోన్స్ ఉన్నాయి, వేల డ్రోన్స్. ఇంకా వాడలేదు, వాడతారు, ఇవన్నీ వాడతారు.
ఇంకా టైం ఉన్నది. కానీ వాళ్ళు ఆగరు. ఇది మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలి. కాక మన మిత్రులందరూ కొద్దిగా చెప్పింది విన్నాను. వాళ్ళు ఆగరు, ఎందుకంటే వాళ్ళకి ఆగే పరిస్థితి లేదు. డొనాల్డ్ ట్రంప్ అసలు ఆగడు. అలాంటి ప్రెసిడెంట్ అప్పుడప్పుడు వస్తారు, లెక్క పెట్టడు, ఆగరు. వాళ్ళ నిర్ణయం ఇప్పటి నుంచి కాదు, 10 సంవత్సరాలు బట్టి ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ది మాత్రం ఆఫ్ చేయాలి. ఎందుకంటారు ఇరాన్ మీద ఏంటి కసి, పాకిస్తాన్ మీద కసి లేదే, లేకపోతే నార్త్ కొరియా మీద లేదే. అంటే పాకిస్తాన్ మీద వాళ్ళు ఎప్పుడే ఉంటున్నారు, మేము భారతదేశం మీదే వాడేస్తాం, వాళ్ళందరినీ చంపేస్తున్నాం అంటే అందరూ ఆనందపడుతున్నారు, పర్వాలేదు అక్కడే చూసుకుంటారు అమెరికన్స్, యూరోపియన్స్. నార్త్ కొరియా ఏంటంటే కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు, చైనా, జపాన్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటారు, వదిలేస్తారు. ఇరాన్ అలా కాదు. ఇరాన్ 45 సంవత్సరాలు చూపెట్టింది ఏంటంటే విశేషమైన అంబిషన్స్ చూపెట్టింది, ఎబిలిటీ కూడా చూపెట్టింది. అంబిషన్స్తో పాటు ఎబిలిటీ. ఎక్కడైతే దేశాల్లో షియా జనాభా ఉన్నారో వాళ్ళతో వేరే వర్గాలు చేయించి వాళ్ళని ఆర్మ్స్ ఇచ్చి దెబ్బలాడిచ్చారు, టెన్షన్ తీసుకొచ్చారు అన్ని చోట్ల. సో న్యాచురల్గా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వ్యతిరేకిస్తారు కదా. ఇజ్రాయెల్ మీద అసలు 45 సంవత్సరాలు మిమ్మల్ని తీసేయాలి, ఒక్కడు కూడా ఉండటానికి వీలేదన్నారు. సో వెళ్తాం. మిగతా కువైట్ ఈ దేశాల మీద కూడా వాళ్ళు మీరు అందరూ దిగిపోవాలి, మాలాగా మొల్లాలు రావాలి, ఇస్లామిక్ రూల్ రావాలి, మిమ్మల్ని రాజులుగా ఎవరు పెట్టారు? బ్రిటిష్ పెట్టారు 1930లో 35లో. మీరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ జీవితాలు ఏంటి అని స్పష్టంగా చెప్తారు. సో వాళ్ళకి భయం ఉండాలి. సో కమింగ్ టు వార్ మే ఎండ్ ఎనీ టైం. 10 రోజులు పడుతుందా, 15 రోజులు పడుతుందా చెప్పరు. కానీ ఒకటి ఆలోచించుకోండి, యుద్ధం స్టార్ట్ అయ్యింది శనివారం, శుక్రవారం స్టార్ట్ అవ్వాలి. ఏది ఆ రోజు పెద్ద రోజు శుక్రవారం ముస్లిమ్స్కి, ఆ రోజే స్టార్ట్ చేద్దామన్నారు. కానీ వెదర్ బాగోలేదు. స్టార్ట్ చేసిన 10 నిమిషాలకి మొత్తం తలకాయలు అందరినీ చంపేశారు, అందరినీ. ఆ రోజు 50 మందిని తీశారు. ఆయనతో కూర్చున్న మీటింగ్కి డిఫెన్స్ మినిస్టర్, వాళ్ళు రెవల్యూషనరీ గార్డ్ హెడ్ అంటే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, ఆ గార్డ్ నుంచి బయట పోరాడు. దేశంలోనే 150 మంది కాస్త ఎవరు బయటకు వస్తే ఆయన చంపేయటం, పట్టుకుపోవటం, నోట్లో ముంచేయటం, వాళ్ళు గార్డ్. అలాగే డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్కి సంబంధించిన పెద్ద అడ్వైజర్ అందరూ చచ్చిపోయారు. ఒక 10 గంటలు అసలు ఇరాన్లో ఐస్ అయిపోయి కూర్చున్నారు. ఏం చేయాలి, ఎవరు లేరు, ఏం చేయాలి. అప్పుడు కొద్దిగా తెలుసుకుని ఆయన ఇచ్చిన ఆర్డర్లని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆర్డర్లు ఏంటి, కమేని డెడ్ హ్యాండ్ ఆర్డర్స్ అంటారు మిలిటరీలో. పైన కర్నల్ చచ్చిపోయినా కింద వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు అది కంటిన్యూ చేయాలి. సో ఆ ఆర్డర్స్ ఇప్పుడు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ టార్గెట్స్ అన్ని సంవత్సరం కింద పెట్టిన, 6 నెలల కింద పెట్టిన, వారం కింద పెట్టిన, అలా చేస్తున్నారు. కమాండ్ పైన, ఆలోచన పైన ఒక యూనిటీ చాలా తగ్గిపోయింది. లీడర్షిప్ లేదు, ట్రంప్ అన్నట్టుగా లీడర్షిప్ లేదు. ఎందుకంటే ఈయన కూడా 35 సంవత్సరాలు ఎవరిని రెండో నంబర్ ఎవరిని చూపెట్టలేదు, రెండో వాడు ఎవరు చూపెట్టారు. తర్వాత ఇరాన్ ఆర్మీ కూడా ప్రొఫెషనల్ ఆర్మీ కాదు, ఈ కోటరీలో నుంచి రాజకీయ నాయకులు పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళే అందరూ ఆ హెడ్స్. 20 సంవత్సరాలు చీఫ్ ఆఫ్ ద ఆర్మీ, 15 సంవత్సరాలు చీఫ్ ఆఫ్ రెవల్యూషనరీ గార్డ్, ఆయన కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళకి అపాయింట్ చేశారు. సో కోటరీలు ఉన్నాయి, వాళ్ళ వర్గాలు ఉన్నాయి. లేకపోతే ఒకటే చెప్పండి, ఇంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది వాళ్ళకి, ఇజ్రాయలీస్కి, అమెరికన్స్కి? నిన్న కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీటింగ్ పెట్టుకున్నారు, 80 మంది. అది కమిటీ ఉంటారు, కొత్త వాడిని ఎలక్ట్ చేసుకోవటానికి. ఆ అక్కడ కూర్చున్నారు, పక్కన బాంబులు పడిపోవటం మొదలు పెడితే పారిపోయారు. ఎలా తెలుస్తుంది ఇజ్రాయల్కి, అమెరికాకి వీళ్ళు ఎక్కడ కూర్చోబోతున్నారు అంటే పూర్తిగా పెనిట్రేట్ అయిపోయింది ఆ సైన్యం. నేను ఇప్పుడు ఇది న్యాయం, అన్యాయం, అయ్యో పాపం ఏం అనలేదు. నేను మిలిటరీ ఫ్యాక్ట్స్, ఫారెన్ పాలసీ పరిస్థితి చెప్తున్నాను. సో వాళ్ళు పెనిట్రేట్ చేశారు. ఎవరైనా కొత్త వాడు అపాయింట్ అయ్యారో వాళ్ళని తీసేస్తావు. ఎవరో మన 2-3 అపాయింట్ అయ్యారో గంటల్లో చంపేశారు వాళ్ళు, గంటల్లో చంపేశారు. సో ఈ భార్య కూడా పోయింది, ఎవరు అయతుల్లా భార్య కూడా అక్కడే ఉన్నది, ఆమె కూడా పోయింది. అరే అన్నీ మనం ఆప్ చేయలేము. ఇది ఎవరో అనొచ్చు, రష్యా వచ్చేస్తుంది, దెబ్బలాడుతుంది, చైనా వచ్చేస్తుంది. చైనా ఎందుకు వస్తుంది? తర్వాత ఇంకోటి కూడా లాస్ట్ పాయింట్ చెప్తున్నా, ఫ్రెండ్స్ ఆగుతున్నారు మాట్లాడటానికి. ఏంటంటే మన మీద ఎవరైనా ఈ జాలి చూపెట్టారా? ఎవరు చూపెట్టలే. అమెరికా లేదు, ఇరాన్ అస్సలు లేదు, ఈ గవర్నమెంట్కి ఇరాన్ లేదు.
పూర్వం గవర్నమెంట్లో జనం మనతో మంచి సంబంధాలు ఉన్నారు. షియాస్కి భారతదేశానికి మంచి సంబంధం ఉన్నది ఈవేళ కూడా. ఎందుకంటే షియాస్ చాలా నోబుల్ పీపుల్. వాళ్ళు సామాన్యంగా మిగతా వాళ్ళగా ఐఎస్ఐఎస్ చేసేసి లేకపోతే ఈ టెర్రరిజం చేసేసి ఎక్కువ చేయరు. వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉన్నది. వాళ్ళు మంచివాళ్ళు. ఆఖరికి ఈ అయతుల్లా అనే అతను నెలకోసారో 5 నెలలకు ఒకసారో భారతదేశం మీద ఏదో తిట్టేవాడు. మీరు ఇలా చేయట్లేదు, ఆకాశం ఎలా చేస్తున్నారు, నీతులు చెప్తా వచ్చేవాడు. ఎవరన్నా వెళ్ళి వాళ్ళు కలిసి భారతదేశం నుంచి కాగితాలు ఇస్తే, స్లిప్పులు ఇస్తే చెప్పేవాడు. కానీ 2024లో మనకి చాబహార్ పోర్ట్ ఉన్నది కదా ఇరాన్లో, వాళ్ళు మనకి ఇచ్చేసరే కాంట్రాక్ట్తో నువ్వు పెట్టుకో, రోడ్ పెట్టుకో, ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేయి, మీరు మంచి సంబంధాలు పెట్టుకోవాలి వాళ్ళు ఇచ్చారు. అది పాకిస్తాన్ ఇవ్వద్దని ఎంత గొడవ చేసినా ఒప్పుకోలేదు. సో ఇచ్చారు. ఈవేళ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం క్లోజ్ అయిపోయిందంటే ఆ పోర్టు, ఆ రోడ్డు. సో ఇరాన్ పర్వాలేదు, కానీ మనం దూరం నుంచి చూస్తున్నా ఇది ఆఖరికి ఎలాగైనా భారతదేశానికి లాభం. అదే ఎలాగైనా భారతదేశానికి లాభం. ఎందుకంటే అందరికీ దెబ్బలు తగిలి బయటకు వస్తారు. ఆయిల్ ధరలు పడతాయి, 1 నెల పైకి పెరుగుతాయి ధరలు, 2 నెలలు పెరుగుతాయా చూడాలి. ఇప్పుడు కొత్త సోర్సెస్ నుంచి ఆయిల్ వచ్చేస్తాయి. మిగతా దేశాల నుంచి రావడానికి 3 వారాలు టైం పడుతుంది. సో 3 వారాల్లో గ్యాస్, ఆయిల్ అన్నీ వచ్చేస్తాయి. రష్యా నుంచి, వెనజులా నుంచి, అమెరికా నుంచి గ్యాస్ వస్తుంది. కానీ 3 వారాలు ఆలస్యంగా వస్తుంది, షార్టేజ్ తీసుకుంటారు. సో ఇది భారతదేశానికి నేను అంటున్నానని ఎవరు బ్లడ్ థర్స్టీగా మాట్లాడారు కాదు. ప్లస్ జరిగేది ప్లస్. అయితే ఇక్కడ ట్రంప్ లక్ష్యాలు, న్యూక్లియర్ మిసైల్స్, ఇవి ట్రంప్ లక్ష్యాలు సాధ్యమవుతాయంటారా? 100% సాధ్యమవుతాయి. 100%. ఎందుకంటే ఇది ఆ స్టెప్ తీసుకుని ఎవరు చంపేస్తారు వాళ్ళని? ఎవరు తీసుకోగలరు? అసలు ఆలోచించండి. అంత పెద్ద దేశం, అంత రిలీజను, అంత ఇంటెన్స్గా ఉన్న రిలీజన్, ఒక 1000 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరాల నుంచి వచ్చే రిలీజన్, వాళ్ళ పుస్తకం మీద వెళ్తున్నారు. అలాంటి వాళ్ళనే బాంబ్ చేసేయి ఉన్నాడు. అంటే నేను మెచ్చుకుంటున్నానా లేదా చరిత్ర చెప్తాది. అస్సలు నిద్ర ఒక్క నిమిషం పోలేదు. వాళ్ళు దుర్మార్గులు, తీసేయమని నేనే చెప్పాను అన్నాడు. నేను ప్రెస్ మీట్ జరిగితే ఇజ్రాయేల్ చేసింది మీరు వెనకాల ఫాలో అవ్వరా అంటే అన్నాడు, నేను వాళ్ళని రప్పించాను, నేనే చేశాను. అది నేను రప్పించేటప్పటి వరకు రాలేదు వాళ్ళు. సో ఇది తర్వాత ఇవన్నీ ఫైనల్గా తప్పు చెప్తూనే అవుతాయి. ఎందుకంటే పవర్ ఉన్నది, పవర్ వాడతాడు. వెనకాల ఎవరు తర్వాత 56 ముస్లిం దేశాలు ఉన్నాయి. 12 సంతార్పణ చెప్పిని ఆ చచ్చిపోయాడు, చాలా అన్యాయం ఇది. మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నది. పాకిస్తాన్ సైలెంట్గా ఉన్నది, బంగ్లాదేశ్ సైలెంట్గా ఉన్నది. ఇలాంటి టైంలో భారతదేశం వెళ్ళి అయ్యోయ్యో అని చెప్పాలా, ఏడవాలా? మిగతా దేశాలు ఎందుకు చెప్పలేదు? మిగతా 44 దేశాలు ఎందుకు మూర్చుకున్నాయి? ముస్లిం దేశాలు సైలెంట్గా అందరూ వాచ్ చేస్తారు. పోనే అని వాళ్ళు. మనం వెళ్ళాలి ముందరికి. చెప్పు దెబ్బలు ఎక్కడ తినాలి, అక్కడ తినాలి. మనం ఏదో చెప్పి సాయం చేసాం. సౌదీ అరేబియా వాళ్ళు మన మీద దయ చూపెట్టరు, కానీ కోపం ఉండదు. 1 కోటి మంది పనిచేస్తున్నారు ఆ 7 అరబ్ దేశాలు, భారతదేశం. ఆ 1 కోటి మందిని మనం డేంజర్లో పెట్టాలా? వాళ్ళు చూస్తున్నారు, బాగా చూస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అందరూ సైలెంట్గా ఉండాలి, దాచుకోవాలి. అది మనకి దూరంగా జరిగే యుద్ధం చూడాలి. మనకి స్నేహితులు, మిత్రులు ఎవరు లేరు. భారతదేశం చాలా వల్నరబుల్. చైనా దెబ్బతింటుంది యుద్ధం గురించి, బాగా దెబ్బతింటుంది. అది పెట్టిన ఆస్తులు పీస్తులు ఎగిరిపోతున్నాయి. వెనజువేలాలో $100 బిలియన్ $200 బిలియన్ పోయింది చైనా. ఇప్పుడు ఎంత పోతుంది? రోజు ఆయిల్ ఎక్కువ ధర కొనుక్కోవాలి, తక్కువ ధరతో పిండించుకుని ఇరాన్ నుంచి 5 సంవత్సరాలు బట్టి ఎంజాయ్ చేస్తున్నారు చైనా. ఎవరు కొనకూడదు ఆయిల్, వాళ్ళు ఒక్కరే కొంటున్నారు. సో ఇవన్నీ ఇంపాక్ట్ వస్తాయి. కలపడకుండా ఇందాక నేను చెప్పేది సైలెన్స్, వెయిట్ అండ్ వాచ్. ఆఖరణ బ్యాటిల్ ఫీల్డ్ అందరూ పడిపోయాక ఎక్కువ. అంటే భారతదేశానికి ఇది లక్కీ బ్రేక్. సింపుల్గా చెప్పాలంటే యుద్ధం జరిగితే జరుగుతుంది. మన యుద్ధం జరిగినప్పుడు లాస్ట్ ఏప్రిల్లో 40 మంది పహల్గామ్లో చచ్చిపోయినప్పుడు ఇది ఏమన్నారు? ఒకళ్ళైనా పేరు చెప్పి మాట్లాడారా? ఒకసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెప్పారు. ఎస్, ఇరాన్లో కూడా ప్రెసిడెంట్ చెప్పారు. ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఫోన్ చేసి మోడీకి చెప్పాడు అన్న వచ్చింది. సో మనం కూడా ఆ మాటలు, ఆ శబ్దాలు చేశాం. కొద్దిగా కూడా చేయొచ్చు. బట్ భారతదేశం ప్రెకేరియస్ సిచ్యువేషన్లో ఉన్నది. నీతిని చెప్పే పరిస్థితిలో లేదు.
మనం ఏదో ఏరుకొని వెళ్ళిపోవాలి. ఇది ఒక ఆపర్చునిటీ, సింపుల్గా చెప్పాలి. ఈ ఆపర్చునిటీలో మెల్లిగా అమెరికా, ఇజ్రాయెల్ పై చేయి వచ్చేస్తాయి మెల్లిగా. ఈవేళ రేపు రాకపోయినా అలా యుద్ధం గ్రైండ్ అవుతూ ఉంటుంది, పై చేయి వస్తాయి. రైట్ మనం ఎంజాయ్ చేద్దాం. రైట్. తులసిరెడ్డి గారు, ఈ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే అది భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అలాగే భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ తీసుకోవాల్సిన చర్య వచ్చేసి ఇమ్మీడియట్ గా అక్కడ ఉండే భారతీయుల పరిస్థితి. అటు దాదాపు ఇరాన్ లో ఒక 10,000 మంది, ఇజ్రాయెల్ లో 40,000 మంది, ఓవరాల్ గా పశ్చిమాసియాలో అందరు చెప్పినట్టు 1 కోటి మంది కానీ 90 లక్షల మంది ఉన్నారు. బట్ ముందు వాళ్ళకు ప్రాణరక్షణ అటు, ఎందుకంటే ఇరాన్ మిగతా పొరుగు దేశాల మీద దాడి చేసినప్పుడు అది ఎక్కడికైనా పోవచ్చు, జనాభా మీద పోవచ్చు. కాబట్టి ముందు అక్కడ ఉన్నటువంటి భారతీయులను ఏ విధంగా రక్షించాలి, వాళ్ళని ఎంతమందిని తీసుకురాగలము, ఎంతమంది అక్కడ ఉన్న వాళ్ళకి రక్షణ కల్పించగలము, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడనేది ఫస్ట్ ప్రయారిటీ, అది తీసుకోవాలి. రెండవది వచ్చేసి దాని తర్వాత యుద్ధం కొద్ది రోజులు ముగిసిన తర్వాత అయినా సరే అక్కడ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నమైనప్పుడు ఈ యొక్క 1 కోటి మంది దాంట్లో చాలా మంది ఇండియాకు రావాల్సి వస్తుంది. అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉండవు. అప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలకు ఉపాధి కల్పించాలనేది రెండవది. ఇమీడియట్ గా అనేది వాళ్ళ ప్రాణ రక్షణ. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పరిణామం వచ్చేసి వాళ్ళు మళ్ళీ చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు పోయే పరిస్థితి ఉండదు. అక్కడ ఉండే వాళ్ళు కూడా తర్వాత ఉపాధి ఉండక వాళ్ళకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా చేయాలనేది ఇది ఒకటి. ఇక రెండవ అంశం ఇక్కడ ఉన్న భారతీయుల పరిస్థితి. అక్కడ ఉన్న భారతీయుల పరిస్థితి ఒకటి, ఇక్కడ ఉన్న భారతీయుల పరిస్థితి అంటే ఎగుమతి దిగుమతుల మీద. ఇప్పుడు ఇమ్మీడియట్ గా హార్మూజ్ జలసంధి ఆల్రెడీ మూసేశారు. దాంట్లో మరి కొన్ని పేపర్లు చదివిన ప్రకారంగా ప్రపంచ ఇంధన సరఫరాలో 20% హార్మూజ్ జలసంధి, అందులో భారతదేశపు ఇంధన సరఫరా దాదాపు 40 to 50% అక్కడ నుండే వస్తుంది అంటున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో సరే మన డెఫినెట్ గా వచ్చేసి మనం 80% దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఇంధనాన్ని, ఆ ప్రభావం డెఫినెట్ గా ఉంటుంది. మన వాళ్ళు ఇప్పటికే ఒక 20-25 రోజులకు సంబంధించినటువంటి స్టాక్ ఉంది, ఇంకా 20 రోజులకు సంబంధించినటువంటి సరుకు వస్తా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ప్రమాదం ఏం లేదని మన ప్రభుత్వం చెప్తుంది. అది కొంత వాస్తవం కావచ్చు, కానీ ఇమ్మీడియట్ గా కొరత లేకపోవచ్చేమో, కానీ తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొరత ఒకటి, రేట్లు పెరగడం ఒకటి. కొరత అనేది అక్కడ నుండి రాకపోవడంతో ఎన్నాళ్ళు దీర్ఘకాలంగా యుద్ధం ఉంటుందా, తొందరగా సమస్య పోతుందా, హార్మూజ్ జలసంధి ఎన్నాళ్ళు ఇప్పుడు మూసిందని మళ్ళీ తెరిచే పరిస్థితి ఎన్నాళ్ళకి వస్తుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటి కొరత, రెండవది కొరత ప్రస్తుతానికి ఉన్న రిజర్వ్స్ తో చేసినప్పటికీ అక్కడ నుండి వచ్చేదానికి ప్రస్తుతం రవాణాలో ఉండేది కూడా వాటికి రేపు వచ్చినా కానీ వాళ్ళకు ఛార్జెస్ ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు అక్కడ నౌకల్లో ఉండేదానికి వాళ్ళ మీద రెంట్ ఇన్ని ఉంటాయి కాబట్టి ఆ ధర వచ్చేసి పెంచే అవకాశాలు ఉంటాయి. కానీ మనం ప్రభుత్వం ధర కూడా పెంచము, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటుంది. విధంగా చేయగలిగితే సంతోషమే, కానీ ధర పెరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇది ఏది పెట్రోల్, డీజిల్, మిగతా ఈ యొక్క ఎల్ఎన్జి మెయిన్గా పరిశ్రమలో వాడేది, అది కూడా మెయిన్గా ఖతార్ నుండి మనకు సప్లై, దాంట్లో 50% ఖతార్ నుంటే ఇప్పుడు అది కూడా హార్మూజ్ జలసంధి రావాలి కాబట్టి అక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఎల్ఎన్జి ప్రభావం, మిగతా కొన్ని పప్పు దినుసులు మనం దిగుమతి చేసుకున్న దాంట్లో పప్పు దినుసులు, తర్వాత రసాయనిక ఎరువులు, కాబట్టి వాటి ధరలు పెరిగేది, కొరత ఒకటి, ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఎగుమతి చేసే వస్తువులు కొన్ని ఉంటాయి, కూరగాయలు కానీ పండ్లు కానీ, ఇది మెయిన్గా హార్మూజ్ జలసంధి నుంచి కాదు, కానీ విమానాలలో 15% ఆఫ్ ద ఎగుమతులు విమానాల ద్వారా పోతా ఉంటాయి. ఇది గగనతలాలు మూసేశారు కాబట్టి చాలా కంట్రీస్ ఈ యొక్క విమానాలు పోయేదానికి అవకాశం లేకుండా ఇక్కడ ఎగుమతులు చేస్తానకుండా ఈ పండ్లు కూరగాయలు ఇవి ఎక్కువ రోజులు ఉండేదానికి లేదు. కాబట్టి ఇట్లా ఒక విధంగా వచ్చేసి ఎగుమతిదారుల మీద కొంత ఇబ్బంది పడుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ప్రభావం ఉంటుంది. తర్వాత ఎన్నాళ్ళు ఉంటుందానికి ఇది యుద్ధం దీర్ఘకాలంగా జరుగుతుందా, కొద్ది రోజులను సంసిపోతుందా, హార్మూజ్ జలసంధి ఎన్నాళ్ళు అది క్లోజ్ అయి ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది. యుద్ధం ఒకటైపు, జలసంధి ఒకటైపు. జలసంధి ఇమ్మీడియట్ గా అందరికీ అవసరమే కాబట్టి దాని మీద ఇరాన్ కంట్రోల్ నుండి ఇప్పుడు అధ్యక్ష భవనాన్ని దీంట్లో పేర్చినప్పుడు ఇరాన్ జలసంధి, ఇది హార్మూజ్ జలసంధిని ఇరాన్ కంట్రోల్ నుండి తీయడం అనేది
అమెరికాకు ఇజ్రాయెల్కు అంత పెద్ద కష్టమేమో కాదు, అది కూడా చేస్తారేమో. అప్పుడు మళ్ళీ అది మామూలుగా రొటీన్ రావచ్చు. ఏదేమైనా ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు తట్టుకునేది కష్టం. ఇరాన్ వచ్చేసి అడ్వాంటేజ్ ఏమంటే అమెరికా ఎక్కడ నుండి ఆపరేట్ చేయొచ్చు, కానీ వాళ్ళకి ఇజ్రాయెల్ ఉంది ఇక్కడ పక్కన. ఇరాన్ కు సరివుచ్చి ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఉంది. మొత్తం గల్ఫ్ అరబ్ దేశాలన్నింటినీ తట్టుకొని నిలబడినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ తట్టుకొని నిలబడలేదు. కాబట్టి ఇజ్రాయెల్ కి ఇరాన్కే సరిపోతుంది సమవుచ్చి. దానికి తోడు గల్ఫ్ అరబ్ దేశాల్లోనే చాలా మటుకు ఇప్పుడు ఎక్కువగా ఇరాన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. అది షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, లేదా అమెరికాకు అనుకూలమైన కావచ్చు. కాబట్టి ముందుగానే అమెరికా ఆయుధాలు, బలమైన అధునాత ఆయుధాలు ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది కాబట్టి తట్టుకునేది కష్టం. మీరు చెప్పినట్టు రష్యా చైనా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది వేరు. రష్యా చైనా డైరెక్ట్ ఇన్వాల్వ్ కావు. అమెరికా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ త్రూ ఇజ్రాయెల్. అక్కడే అరబ్ కంట్రీస్ అని చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇరాన్ ఎక్కువ రోజులు తట్టుకునేది కష్టమే. ఆల్రెడీ నాయకత్వం అంతా పోయింది. మొత్తం వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ కానీ, లేకుంటే అణ్వాయుధాలు కానీ, ఈ యొక్క అధ్యక్ష భవనం ప్రాంగణము, తర్వాత జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యాలయము, ఇవన్నీ పైన నాయకత్వం లేనప్పుడు కింద ఎన్నాళ్ళు పోరాడతారు, డైరెక్షన్ లేనప్పుడు. కాబట్టి బహుశా నేను అనుకోవడము త్వరలోనే ఇరాన్లో రాజకీయ మార్పిడి, నాయకత్వ మార్పిడి జరుగుతుంది. ఆల్రెడీ ఈ యుద్ధానికంటే ముందు కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎన్నాళ్ళు ఉంటూ అక్కడ ప్రజలు వచ్చేసి వ్యతిరేకంగా నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ రాజకీయ మార్పిడి, నాయకత్వ మార్పిడి జరుగుతుంది. త్వరలో పోసే యుద్ధం ముగియడం అంటే ఇరాన్ సరెండర్ కాక తప్పదేమో అనిపిస్తుంది. పుల్లారావు గారు ఒకే పాయింట్. మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నదంతా ఎవరు డిసగ్రీ అవ్వలేదు. ఒకటే చిన్న పాయింట్, పరిగెత్తుకుని మన వాళ్ళు పారిపోయి అక్కడి నుంచి రావటం మంచిది కాదు. ఒకసారి కువైట్లో జరిగి వస్తే మళ్ళీ తిరిగి వెళ్తానికి ఉద్యోగాలు ఇంకో దేశాల నుంచి ఫిలప్ చేస్తారు. వాళ్ళు బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు, ఫ్రీ ఫుడ్ అన్నారు, షెల్టర్ అన్నారు. అందరూ ఒక ఊర్లో ఒక హాల్లో లేరు. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో, మన దేశం అంత పెద్ద సైజు దేశంలో అక్కడక్కడక్కడ అందరూ జల్లజదరంగా ఉన్నారు. మనం వాళ్ళు ట్రస్ట్ చేయాలి. అక్కడ ఉన్న నాయకుల దగ్గర డబ్బు అనేది భారతదేశం సంవత్సరానికి ఆదాయం $4 ట్రిలియన్ అనుకుంటా. వాళ్ళ బ్యాంక్స్లో ఈ 7 దేశాలకి ఒక $20 ట్రిలియన్ ఉన్నాయి. యుద్ధం అవగానే అన్ని కడతారు, డ్యామేజ్ చేస్తారు. నా ఆలోచన వేరు. పరిగెత్తుకుని వచ్చేసి ఏదో చచ్చిపోతున్నా, అదే భారతీయులు మన దేశంతో ఏదో అంటుకుని ఉంటారు అనుకున్నా కాదు. ప్రమాదం వచ్చినా వెళ్ళిపోతారు. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ అక్కడి నుంచి రిక్రూట్ చేశారు లాస్ట్ టైం. చాలా తొందరగా వచ్చే పని లేదని నేను భావిస్తాను. ప్లేన్లు పెట్టేసి వాళ్ళ జీవితాలు బాగోలేదంటే అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి అడుక్కొని తింటామా, ఏం చేస్తాం? అక్కడ ఉండటం బెటర్. వాళ్ళతో ఆ దేశంతో ఎక్కడైతే ఉంటే వాళ్ళకి లాయల్టీ చూపెడతాం బెటర్ అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరో ఒకటి చచ్చిపోలేదు. జాగ్రత్తగా దూరంగా ఉంటారు. వచ్చేసి పరిగెత్తుకొని చేయటం, ఈ 1 కోటి మందిని కదలటం అనవసరమేమో అని నేను అనుకుంటాను. వెంకటరెడ్డి గారు, చెప్పండి. ఈ యుద్ధంతో భారత ఆర్థికం దెబ్బతింటుందా? అంటే పెట్రోల్ నియంత్రించే ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఒకటి వినోద్ గారు, యుద్ధం అంటూ జరిగిన తర్వాత అందులో మనకు పక్క ఆసియా, పశ్చిమాసియాకు మనకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఉద్యోగ సంబంధాలు ఉన్నాయి, దౌత్య సంబంధాలు బాగా ఉన్నాయి. తప్పదు. ఇప్పుడు యుద్ధం యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా చమురుకు సంబంధించినంత వరకు తీవ్రమైన ప్రభావం ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనేటువంటిది మనం రష్యా ద్వారా తీసుకుంటామా, అమెరికా ద్వారా, ఇతర ప్రయత్నాలనా, ఇప్పుడు అన్నట్టుగా జలసంధిని మూసేయడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, ఎంతకాలము, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంత ప్రభావం తప్పదు. ఇప్పుడు అది భారతదేశం మీద ఉదాహరణకి మీరు తీసుకోండి, 1 కోటి జనాభా పనిచేస్తుంది. ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది వినోద్ గారు? మనకు చాలా విపరీతమైనటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు నెలకు రావడం జరుగుతుంది. దాంతో మనకి ఏమవుతుంది, దేశంలో ఆర్థిక కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, కన్స్ట్రక్షన్ వర్క్ ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి దాని ప్రభావం ఉంటుంది. రెండవది, దుబాయ్ లాంటి నగరాల లోపల లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు భారతీయులు పెట్టుబడి చేయడమే కాకుండా అది ఒక మన అవునన్నా కాదన్నా కూడా తులసిరెడ్డి గారితో నేను ఏకీభవిస్తే ఏంటంటే, పుల్లారావు గారు అన్నట్టుగా పెద్ద పెట్టుబడులు భారతదేశంలో భారతీయులు ఇలా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేటువంటి ఒక కార్యదీక్షతో అనేక దేశాల్లో, అన్ని దేశాల్లో ఇవాళ భారతదేశంలో లేనటువంటి పెట్టుబడిదారులు కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇతర ఉద్యోగస్తులు కానీ లేనటువంటి దేశం లేదండి. మొత్తం పాకిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు భారతీయులు అనేటువంటి పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత మన పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి. చాలామంది ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలామంది దుబాయ్లో సెటిల్ అయినటువంటి పరిస్థితి. మీరు ఇవాళ మనం మాట్లాడుతున్నాం కానీ దుబాయ్ మీద ఇరాన్ ఏదైతే దాడులు
అక్కడక్కడ చేయడం ప్రారంభించిందో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏమిటి, అమెరికాకు సంబంధించినటువంటి కార్యాలయం మీద మేము చేస్తున్నాం తప్ప అక్కడ పౌరుల మీద అనేటువంటిది కాదు. కానీ అక్కడ కూడా కొంత ఇటు అటు జరుగుతున్నాయి, బాంబింగ్ జరుగుతున్నది అనేది ఒక భద్రత. ఎందుకంటే దుబాయ్ లాంటి నగరాలు పట్టణాల మీద ఎన్నడూ కూడా ఊహించినటువంటి పరిస్థితి, ఒక స్వర్గం అది అనేటువంటి పద్ధతి లోపల ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేక మంది అక్కడ సెటిల్ అయిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు అట్లా పరిస్థితి లేదు. కాబట్టి మీరు అన్నట్టుగా భారత ఆర్థిక వ్యవస్థ మీద తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం చేసినటువంటి దాని పద్ధతి కాదు, మనం అనుసరించే విధానాలు కానీ ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలా, దాన్ని ఎట్లా మనం సర్దుబాటు చేసుకోవాలనేటువంటి దాని మీద భారత ప్రభుత్వం అనేటువంటిది ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఒక శాంతియుత పరిష్కారాన్ని అంత తొందరగా మోదీ గారు వీటికి ఒక చేసే ప్రయత్నం అనేటువంటిది ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక ఈ 2-3 రోజుల లోపల ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ కోణం లోపల ప్రయత్నాలు. ఇప్పుడు ట్రంప్ గారు కూడా ఏమన్నారు, ఇప్పుడు అడుగుతున్నారు ఇరాన్ వాళ్ళు, కానీ సమయం దాటిపోయింది. సమయం దాటిపోవడం అనేటువంటిది ఏముంటుంది చెప్పండి. అంటే ఒక రకమైనటువంటి ఒక మానసిక ఆలోచనలు ఒక్కొక్కరికి ఒక రకంగా ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు సరే వాళ్ళు నిజానికి వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని షరతులకు లోబడి అంటే వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి అక్కడ. ఆ రకంగా ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఏదో ఒక రోజు సరెండర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి దాని మీద గౌరవప్రదమైన సరెండర్ అనేటువంటిది కూడా మనకు అవసరం వల్ల. ఎందుకంటే ఇక ఎట్లాగో దొరికినాడు కదా అని మొత్తం చంపేస్తాం అనేటువంటి పద్ధతిలో కాకుండా గౌరవప్రదంగా ఒక పరిష్కారం, శాంతియుత పరిష్కారం రావడం జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ వచ్చేటువంటి ఇబ్బందులు, ఎందుకంటే చమురుకు సంబంధించినటువంటిది ముఖ్యంగా ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటిది మన ప్రాణ నష్టం మన విదేశాల్లో మనం ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున మనం 1 కోటి జనాభా అనేటువంటిది మామూలు విషయం కాదు. అదేవిధంగా అమెరికాలో ఉన్నారు రకరకాల. ఎందుకంటే ఏం మాట్లాడితే దాని యొక్క పర్యవసానం భారత ప్రజల మీద కానీ భారత ఆర్థిక వ్యవస్థ మీద కానీ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ఆలోచించి మాట్లాడాలి తప్ప కొన్ని రాజకీయ పార్టీలు అన్నట్టుగా మీరు ఎందుకు మాట్లాడతలేరు, మీరు ఎందుకు ఖండిస్తలేరు, ఇదేం పక్కింటి కొట్లాట కాదు కదా మనం చేసేటువంటి పరిస్థితి. అనేక విషయాలను ఆలోచించి అంతర్జాతీయ దౌత్య సంబంధాలు ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు అనుసరించేటువంటి విధానాల్లో చాలా జాగ్రత్తగా మనం చిన్న సంఘటన అనేక రకాలుగా మనకు ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో మోదీ గారు ప్రయత్నిస్తున్నారని చెప్పే నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు, ఈ అమెరికా ట్రంప్కి రెజ్యూమ్ చేంజ్ కోసం అంటే వీళ్ళకి సపోర్ట్ చేయాలా లేకపోతే శాంతి చర్చల్ని ప్రోత్సహించాలంట? శాంతి చర్చల్ని ప్రోత్సహించాలా లేకపోతే అమెరికాకి సపోర్ట్ చేయాలా? భారత వైఖరి ఎలా ఉంటే బెటర్ అంటారు? డెఫినెట్ గా మనం వచ్చేసి ఒక పక్క తొక్కడం అనేది మన విధానం కాదే కదా. డెఫినెట్ గా వచ్చేసి దీని శాంతియుతంగా చర్చల ద్వారా చేయాల్సిందే. అది మన మన విధానమే అదే కదా. మనం అహింసా సిద్ధాంతము, వసుదైక కుటుంబము, అలీన విధానము, ఆ 3 ప్రామాణికంగా మనము ఏ పక్క తొక్కకుండా, మనం ఒక పక్క తొక్కినాకంగా చర్చలే ఉండవు కదా. ఒక పక్క ఏ పక్క తొక్కకుండా ఉన్నప్పుడే మధ్యవర్తిత్వానికి అవకాశం ఉంటుంది, శాంతి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము మన స్టాండ్ వచ్చేసి అనేక సంవత్సరాలకు అదే విధానం ఉంది. ఇప్పుడు ఆ విధానం మనమేమి తొక్కాల్సిన అవసరం లేదు. కానీ మనము శాంతి కోసం ప్రయత్నం చేయాల్సిందే నిరంతరము. మరి ఏం పట్టనట్టుగా కూడా ఉండకూడదు. శాంతి కోసము ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాల శాంతి కోసం, చర్చల కోసం కూడా ప్రయత్నం చేయాలి. మళ్ళీ అది కూడా ప్రయత్నం చేయకుండా శాంతి కోసము వాళ్ళు జావనీలే వాళ్ళంత గోలని చెప్పేసి అది మళ్ళా మానవత్వం అనిపించుకోదు. ఒక పక్క తొక్కకూడదు, అట్ ది సేమ్ టైం శాంతి కోసము, చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నం చేయడము, అది ఆ 2 అవసరమే. అయితే గాజా ఇరాన్ దాడులు మరి క్రూరమైనవి కదా. అట్లాంటి టైంలో మరి భారత్ యుఎన్లో ఎందుకు అనుమతించలేదు? యుఎన్లో భారత్ ఇప్పుడు ఏదైనా మన దేశం యొక్క పరిస్థితి పట్టుకొని మనం ప్రయత్నం చేయాలి. ప్రధానికి వచ్చేసి ఎక్కడో జరిగితే దాని గురించి మనము కొన్ని సందర్భాల్లో వచ్చేసి మౌనమే విభూషణము మూఢ మానవులు, కానీ కొన్ని సందర్భాల్లో గమ్మునుండడం కూడా అది ఒక పరిష్కారంలో భాగం వచ్చేసి దానికి రియాక్ట్ అయ్యి మనము లేని సమస్య తెచ్చుకోవడం కూడా ఎందుకు అనవసరంగా. మన దేశ పరిస్థితి మనం చూసుకుంటూ కొంత ఎక్కడన్నా అన్యాయం అంటే అన్యాయం అంతవరకే అనాలి. కానీ దానికి వచ్చేసి ఇంకా అన్యాయాన్ని సరిదిద్దే విధంగా చూడాలి. కానీ అన్యాయం అని చెప్పినంత మాత్రాన కాదు కదా. ఆ అన్యాయాన్ని, దుర్మార్గాన్ని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడం గొప్పతనం. కానీ దాన్ని ఖండించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. దాన్ని పరిష్కారం చేసేది ముఖ్యం, ఖండించడం కాదు ముఖ్యం, పరిష్కారం చేయడం ముఖ్యం. కాబట్టి చాలా సందర్భాల్లో అనవసరంగా
ఒక మాట మాట్లాడేసి లేని సమస్య తెచ్చుకునే బదులు పరిష్కారానికి సైలెంట్ గా ప్రయత్నం చేయడం కూడా మంచిదే. హ్మ్. అయితే పుల్లారావు గారు, హర్ముజ్ మూసివేతకు సంబంధించి భారత్ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది? రైట్ వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, హర్ముజ్ మూసివేతకు సంబంధించి భారత్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే మనకు సంబంధించినంత వరకు ఒక ఈ 40% మనకు వచ్చేటువంటి చమురు ఆ ప్రాంతం నుంచి ఆ జలసంధి ద్వారా వస్తుంది అనేటువంటిది రకరకాల వార్తలు మనకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇంకా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏదైనా ఉన్నాయి అన్నప్పుడు అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రవాణా ఖర్చు అధికమవుతుంది అనేటువంటి విషయం గురించి కూడా మనకు ఉండేటువంటి ఒక ఆలోచన. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే దీనికి ఈ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు, ఇప్పుడు ఈగో ప్రాబ్లమ్స్, వ్యక్తిగత ఆలోచనలు, అటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఉండేటువంటి దాన్ని కొంత మనకు కనపడుతున్నటువంటిది. దీంట్లో ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. వాస్తవానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారత ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం ఉండదు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఇది మనం కోరుకున్నది కాదు. దానికి ప్రత్యామ్నాయం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో మనం ఉన్నాం. కాబట్టి సందర్భంలో అలవిగాని సందర్భం లోపల మనం ఎక్కువ మాట్లాడి ఇబ్బందులు పడడం కంటే ప్రస్తుతానికి దేశ రక్షణ, దేశ భద్రత, దేశ అభివృద్ధి, విదేశాల్లో ఉండేటువంటి భారతీయుల యొక్క రక్షణ, వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ఆ జలసంధి ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంది అనేటువంటి దాన్ని ఒక పరిష్కారం అతి త్వరలో వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ కాలం కొనసాగే సాధారణంగా ఇప్పుడు ట్రంప్తో మాట్లాడగలిగినటువంటి గౌరవం కానీ ఆ హోదా కానీ ఉన్నటువంటి వ్యక్తి అంతర్జాతీయంగా మనం ఆలోచించడం జరిగినప్పుడు మోదీ గారే మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఆ డైలాగ్ బహుశా స్టార్ట్ చేస్తారని నేను భావిస్తాను. నేను అధికారపూర్వకంగా భారతీయ జనతా పార్టీ అనేటువంటిది మాట్లాడడం లేదు, కానీ ఒక వ్యక్తిగా, ఒక పౌరునిగా, ఆలోచన పరుడిగా అది జరుగుతుంది. జరిగి ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటువంటిది. మళ్ళీ ఇరాన్ పునర్నిర్మాణం జరగాల, అక్కడ జరిగినటువంటి ధ్వంసం ఏదైతే ఉందో వీటన్నిటికి ఒక ఆలోచన పద్ధతిలో అభివృద్ధి నమూనా వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు అన్నట్టుగా మనకున్న ఇబ్బందులు మనకున్నాయి, లేవనేటువంటిది కాదు. కాబట్టి వాటిని అధికం చేయడం కంటే, ఎందుకంటే ఈ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ రకరకాలుగా మారుతుంటుంది. ఇప్పుడు మనకు పహల్గాంలో గొడవ వచ్చినప్పుడు ఇరాను పాకిస్తాన్ సమర్థించింది. ఇప్పుడు పాకిస్తాన్ దోపుచులాడుతుంది. కాబట్టి అంతర్జాతీయ రాజకీయాలు ఎప్పటికెప్పుడు ఎలా జరుగుతాయి ఏంది అనేటువంటి దాని గురించి మనం చెప్పడం కష్టం. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇటువంటి విషమ సమస్య, యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు భారతదేశం యొక్క అభివృద్ధి, భారతదేశ ప్రజలు, విదేశాల్లో ఉండేటువంటి మన భారతీయుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు కొన్ని రాజకీయ పార్టీలకు, ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ గారు అంటున్నారు, మోదీ గారు భయపడుతున్నారు ట్రంప్ గారు అంటే, అట్లా కాదు. భయపడడం అనేటువంటిది చిన్నపిల్లల వ్యవహారం కాదు. ఆలోచించి ఇప్పుడు మనం మాట్లాడితే దాని పర్యవసానం ఎట్లా ఉంటుంది, అవతల వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో అమెరికా అధ్యక్షులకు ఇప్పుడు ట్రంప్కు ఉండేటువంటి దాన్ని మనం కంపేర్ చేయడం జరిగినప్పుడు కొంత మనకు తప్పకుండా పెద్ద తేడా కనపడుతుందండి. దీంట్లో మనం అతని బిహేవియరల్ యాటిట్యూడ్ కానీ, అతని ఆలోచన విధానం కానీ, వీటన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని విధానాలను, నమ్మకాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలోనే భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నటువంటి ఆలోచన. అంటే జలసంధి గురించి ఎందుకన్నా అంటే ముఖ్యంగా మనకి చమురు సరఫరా పైన ప్రభావం పడుతుంది కదా, దాని గురించి. అదే దాని మీద తప్పకుండా పడితే ప్రత్యామ్నాయం ఇంకా ఇతర దారుల ద్వారా తీసుకురావచ్చు అని అంటున్నారు, కానీ దాని యొక్క ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైతుంది అనేటువంటిది. రెండవది మనం కొనుక్కునేటువంటి చమురు కూడా మారుతుంది. ఇప్పుడు ఏ దేశం నుంచి అనేటువంటిది మళ్ళీ కూడా మనం ఆ సంధి ద్వారా కాకుండా ఇప్పుడు అమెరికా ద్వారా వచ్చేటువంటిది కానీ, ఇతర రష్యా ద్వారా వచ్చేటువంటిది, ఈ కోణంలో కూడా మనం కొంత ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రాథమిక ఇబ్బందులు అయితే ఉంటాయి, తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది అడుగుతున్నారు కదా అభివృద్ధి అనేటువంటిది. ఈ 4-5 రోజులుగా అక్కడ జరిగేటువంటి ఉద్యోగాలకు మన 1 కోటి మంది పనిచేస్తున్నటువంటి వాళ్ళు పంపించేటువంటి ఏదైతే విదేశీ మార్గ ద్రవ్యం ఉందో దాని మీద తప్పకుండా ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం అనేటువంటిది భారతదేశంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. చాలా ప్రాంతాల్లో మనం చూసినటువంటి అంటే ముస్లింకు సంబంధించినటువంటి చాలా మంది ఉద్యోగస్తులు ఈ గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్నారు. దానికి సంబంధించి నేను చూస్తాను కదా, ఇప్పుడు ఓల్డ్ సిటీలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు గృహ నిర్మాణాలు చేస్తున్నారు, మరి రకరకాల పెట్టుబడులు వాళ్ళు చేస్తున్నారు, వాటి మీద వ్యాపారాలు చేస్తున్నారు. వాటి మీద ప్రభావం ఉండదనేటువంటిది కాదు. ఎట్లా తప్పించుకోవాలనేటువంటి దాని కింద ఎట్లా తగ్గించుకోవాలనేటువంటి దాని మీదనే భారత ప్రభుత్వం ఆలోచిస్తుందని మనం భావిస్తాం. కాబట్టి వచ్చిన సమస్యలకు పరిష్కారం బహుశా మీరు అన్నట్టుగా ఆ జలసంధి వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువ కాలం కొనసాగవేమోనే నేను అనుకుంటున్నాను. ఒక పరిష్కారం అంటున్నాడు ట్రంప్ గారు, కానీ నెల రోజులు అవుతుంది, 4 వారాలు అవుతుంది, 5 వారాలు అవుతుంది, కానీ ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటువంటిది. ఎందుకంటే ఎవరి ఈగోలు ఎట్లుంటాయి అనేటువంటిది మనం ఆలోచించి ఒక నిర్ణయం చేయడంలో
వాటికి సంధి కుదుర్చడంలో మోదీ గారికి ఉండేటువంటి దౌత్య ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ టాక్టిక్స్ ఏవైతే ఉన్నదో మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా జరగబోతుంది అని నేను భావిస్తున్నాను. అయితే తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, ఆ చమురు దిగుమతులు ఆగిపోతాయా? దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటారు భారత్ జలసంధి మూసివేత? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఏమి వచ్చేసి ఇంకా 25 days 30 days కు సంబంధించి మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి అనేది ఒకటి. Yes. ఇంకా కొన్ని వస్తుంది, ఇంకా కొంత వస్తుంది. 30 days సంబంధించి ఆల్రెడీ రవాణాలో ఉంది వేరే మార్గాల ద్వారా రష్యా, అమెరికా అని. 30 days సంబంధించి ఆల్రెడీ రిజర్వ్స్ ఉన్నాయి, మిగతా 30 days సంబంధించి ఆల్రెడీ రవాణాలో ఉంది అని చెప్తా ఉంది. నేను అనుకోవడము వెంకటరెడ్డి గారు చెప్పినట్లు హార్ముజ్ జలసంధిని బహుశా త్వరలోనే తెరుస్తారు నా అభిప్రాయం. ఎందుకంటే ఇరాన్ కంట్రోల్ నుండి ఈజీగా తప్పిస్తారు. ఎందుకంటే ఇరాన్ అధ్యక్ష భవనాన్ని, నేషనల్ గార్డ్స్ ను, రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళకే కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు హార్ముజ్ జలసంధిని బహుశా త్వరలోనే తెరిపిస్తారు. పెద్ద వాళ్ళ కంట్రోల్ నుండి బయటికి వచ్చేస్తారు అనుకుంటాను. కాబట్టి ఆల్రెడీ 220 నౌకలు ఏదో ఉన్నాయంట. కాబట్టి ఇది నాట్ ఓన్లీ భారతదేశానికి సంబంధించిన ఇష్యూ కాదు, ప్రపంచ చమురు ఇంధనమే 20% మంది 40 to 50% ఉంటే ప్రపంచానికి 20%. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి అది ప్రపంచ ఇష్యూ. కాబట్టి ఇరాన్ కంట్రోల్ నుండి తప్పించడం పెద్ద సాధ్యమైన విషయమేం కాదు. బహుశా 2-3 రోజుల్లోనే ఫస్ట్ అదే ముందు యుద్ధం ఆగకపోవచ్చు. కానీ చెప్పండి వినోద్ గారు, తులసిరెడ్డి గారు అన్నట్టుగా చర్చల సంధిలో మొదట ఇప్పుడు కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు, మొదలు అది వదిలేయండి మీరు అనేటువంటి దాని కిందనే తీసుకొస్తారు. కాబట్టి అక్కడి నుంచి అది కండిషన్స్ లో, షరతులలో కనపడుతుంది. అది దాని మీద ఒక నిర్ణయం ఇరాన్ చేయవలసి వస్తుంది. ఆ తర్వాతనే చర్చలకు ఒక అవకాశం ఏర్పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి త్వరలో ఎక్కువ రోజులు మూసేయరు అనుకుంటాను, త్వరలోనే తెచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఇది ఈ లోపల మనకు రిజర్వ్స్ ఉన్నాయి. కాబట్టి కాకపోతే ఉంటే తర్వాత ఈ యొక్క 4-5 రోజుల పాటు ఆగినా కానీ అక్కడ వాళ్ళకు కాస్ట్ పెరుగుతుంది కదా, అక్కడ ఆ ధరకు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్ గా పెరగకపోవచ్చు అనే అభిప్రాయం రావచ్చు, కానీ తర్వాత సైలెంట్ గా కొంత ధరలు పెంచే అవకాశం ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ధరలు. దాని ఎఫెక్ట్ కొంత మిగతా వస్తువులు, నిత్యావసర వస్తువులు, మిగతా దాని మీద ఉడక ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. అంటే ఇమ్మీడియట్ గా చేయరు, కానీ నేచురల్ గా గ్రాడ్యువల్ గా సైలెంట్ గా చేసే అవకాశాలు ఉంటాయి. అయితే వెంకటరెడ్డి గారు, ఈ ఇరాన్తో చమురు వ్యాపారం భారత్కి, అలాగే ఈ ఇజ్రాయెల్తో డిఫెన్స్ డీల్స్ మధ్య బ్యాలెన్స్ ఎట్లా? ఇప్పుడు ఒకటండి, మనం చూస్తున్నాము ట్రంప్ గారి ప్రవర్తన, నిర్ణయాలు అవునన్నా కాదన్నా కూడా మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకున్నా కూడా బెదిరింపులు ఎట్లా జరుగుతున్నాయి, ఏ దేశాలు ఎట్లా బెదిరిస్తున్నారు అనేటువంటి దాని కింద నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే, గత 100 సంవత్సరాల ప్రెసిడెన్షియల్ అమెరికన్ సిస్టమ్ లోపల ఒక రకంగా జరిగినటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఒక రకంగా. ఇప్పుడు టారిఫ్లు చూసినారు, టారిఫ్లు ఇష్టం వచ్చినట్టు పెంచినారు, కోర్టు వ్యతిరేకంగా ఇచ్చింది, మళ్ళీ పెంచినారు, మళ్ళీ రకాలుగా కోర్టులు మీద అతని యొక్క ప్రవర్తన ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అనుసరించాల్సిన విధానం ఏంటి అనేటువంటిది, వాటిని తగ్గించే ప్రయత్నం ఏమైనా మనం చేయగలుగుతామా? ఆలోచన విధానంలో నుంచి అమెరికాను కొంత సైడ్ ట్రాక్ చేయడానికి అవకాశం ఉన్నదా? ప్రపంచ శాంతి గురించి కానీ, ప్రపంచ అభివృద్ధి కానీ, ఈ పక్క దేశాల యొక్క ఉండేటువంటి సమస్యల పరిష్కారం లోపల ఏ రకంగా ఉపయోగిస్తాం అనేటువంటి భారతదేశం అనుసరించేటువంటి విధానం. ఎందుకంటే భారతదేశం ముందు నుంచి కూడా శాంతి కోరుకుంటుంది. కాబట్టి అన్ని దేశాలతో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ చెప్పినట్టుగా అమెరికాతో కూటమిలో కానీ, రష్యా కూటమిలో కానీ, బలంగా రష్యా ఉన్నప్పుడు ఆ కూటముల మధ్యన మనం ఎంత ఉన్నప్పుడు కూడా రష్యాతో మనకు దగ్గర సంబంధాలు ఉన్నమాట వాస్తవ ప్రణాళికలు కానీ, అభివృద్ధి కానీ వీటిల్లో. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే చాలా జటిలమైన సమస్యనే. దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, ఏం దొరుకుతుంది, దాని ప్రభావం ఏంది అనేటువంటిది ఫస్ట్ బహుశా నేను ఆలోచిస్తున్నటువంటిది, మనం గత 13 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా ప్రపంచంలో వివిధ దేశాలలో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక దేశాన్ని ఆయన వెళ్ళడం జరుగుతుంది మోదీ గారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, సంబంధాలు అనేటువంటిది ఒక విశ్వ గురువు అనేటువంటి ఒక అభిప్రాయం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కాబట్టి ఆ పాత్ర ఆయన ముందుకు తీసుకుపోతాడని నేను భావిస్తున్నాను. కాబట్టి తాత్కాలికమైనటువంటి సమస్యలు, మీరు విదేశీ మార్గ డబ్బులు కానీ, చమురు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రాణ నష్టం కానీ, వీటన్నిటిని కొంత మనం భరించవలసి ఉంటుంది. ఆ భరించేటువంటి కార్యక్రమం లోపల పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇరాన్ ప్రతీకార దాడులు భారత ఆసియాలో భారతీయులకు ముప్పు కలగదట్టారా? కలుగుతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు వాస్తవానికి ఏముంది, 6-5-6 గల్ఫ్ కంట్రీస్ ఏమంటున్నాయి, మాకేం సంబంధం అనేటువంటిది.
ఇప్పుడు వాళ్ళ వాస్తవానికి ఏమైందంటే అవన్నీ న్యూట్రల్గా ఉన్నాయి. ఇప్పుడు వాస్తవానికి కొన్ని తులసిరెడ్డి గారు అంటే కొన్ని ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నాయి, కొన్ని అనుకూలంగా ఉన్నాయి. మరి 56 ముస్లిం కంట్రీ దేశాల లోపల ఒక 10-12 స్పందించినాయి, స్పందించడం అంటే ఖండించడమే, డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసినటువంటిది, మద్దతుగా మా ఇరాన్కు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడలేదు. కాబట్టి ఉన్న పరిస్థితుల లోపల భారతీయులకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, రావనేటువంటిది లేదు. ఇప్పుడు వాస్తవానికి కొంతమంది, మరి వాస్తవానికి అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగా కొంతమంది భారతీయులు చనిపోయింది అనేటువంటిది వార్తలు మన కనపడుతున్నటువంటిది, మీడియాలో వచ్చినటువంటిది సబ్జెక్ట్ కరెక్షన్. ప్రాణ నష్టం జరిగిందని అఫీషియల్ విదేశీ మంత్రిత్వ శాఖ నిన్న విడుదల చేసినటువంటి ప్రకటనలో కనపడుతుంది. రెండు దేశాలు కూడా రిస్ట్రెయిన్ కావాలా, సమస్యలు శాంతి ద్వారా సంప్రదింపుల ద్వారా పరిష్కరించాలని అన్నంత వరకు మనం మాట్లాడడం జరిగినటువంటిది. కాబట్టి కొన్ని మీరు అన్నట్టుగా ఆర్థిక కోణంలో కానీ, అభివృద్ధి కోణంలో కానీ, సమస్యల కోణంలో కానీ మనకు కూడా ఉంటాయి, ఇబ్బందులు ఉన్నాయి, లేవనేటువంటిది మనం ఏం లేదు, అంతా బాగుంది మనం అంతా అనేటువంటి చెప్పడానికి ఏం లేదు. కాబట్టి వాటికి పరిష్కారం ఎంత తొందరగా లభిస్తే ఆ విషయం లోపల మోదీ గారు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, చేస్తారు అనే నేను ఇప్పటికీ నమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఒక 5-6 రోజుల లోపల. ఎందుకంటే అతను అంటున్నాడు ట్రంప్ గారు ఇది ఇంకా నెల రోజులు పొడిగించబడుతుంది అనేటువంటి దాని కింద, అట్లా జరగదు. ఎందుకంటే ఆయన ఇచ్చేది సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నారు ఇరాన్, కానీ టైం దాటిపోయింది అంటది. ఇక టైం ఏముంది అక్కడ దాటిపోవడానికి, అవి మన మామూలుగా వినడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది మనకు. మొదట్లోనే ఇది ఆలోచన చేయాల్సింది, ఇప్పుడు కాదన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఇప్పుడు అదే అంటూ నేను, ఈ అగ్రరాజ్యాలకు వచ్చే పంతాలు, పట్టింపులు, ఈగో ప్రాబ్లమ్స్, ఇవే చాలా సమస్యలకు నష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ఆ కోణంలో ఎవరో ఒకరు దాన్ని సంధి చేసేటువంటి పరిస్థితుల ఉంటారు, ఆ పాత్ర మోదీ గారు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మన భారత వైఖరి అనేది చాలా ముఖ్యం. మీరు అన్నట్లుగా ఇంతకుముందు ఏదో ఒక వైఖరి చెప్పడం అంత కరెక్ట్ కుదరదు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కుదరదు. ఇప్పుడు మనకు కొన్ని సందర్భాల లోపల వాస్తవానికి నేను అఫీషియల్ గా కాదు కానీ ఇది అన్యాయం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల లోపల మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం భారతంలో మనకు అనేక సంఘటనలు కనపడుతున్నటువంటి ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది, ఇది అందరూ కూడా పాండవులు ముందు ఇది జరుగుతుంది, కానీ కొన్ని సందర్భాల లోపల భరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది అట్లాగే అంతర్జాతీయ రాజకీయాలు కూడా అట్లాగే ఉంటాయని చెప్పి నేను రైట్. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు, అలాగే తులసిరెడ్డి గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. పుల్లారావు గారు ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. నమస్తే.